హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ ఇందిరమ్మ ఇళ్ల గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తుంది. నిర్మాణ కార్మికుల కొరత లేకుండా మహిళా తాపీ మేస్త్రీలను రంగంలోకి దించుతున్నారు. అలాగే రాష్ట్రంలోనే తొలిసారి వినూత్నంగా ఇళ్ల నిర్మాణం కోసం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా గుర్తించిన స్వయం సహాయక సభ్యులైన 41 మంది మహిళలను ఎంపిక చేశారు. వీరికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. సోమవారం మహబూబ్ నగర్ మండలం బండమీదిపల్లిలోని నిర్మిత కేంద్రంలో 6 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ప్రారంభించారు. 5 లక్షల రూపాయల బడ్జెట్లో ఇంటిని నాణ్యతగా ఎలా నిర్మించాలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వారికి వివరించారు. మహిళలకు రక్షణ సామగ్రి అందించారు. అలాగే శిక్షణ అనంతరం వీరికి ధ్రువపత్రం కూడా అందించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.